ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్తో పెడుతున్న ట్రైన్ని 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటి ఆ బొక్క? తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఏమిటో నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి 1 కోటి రూపాయల BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైన్ అయినా ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్గా ఉంటానా, ఫ్రీయేగా. రే మీరు ఈ లెక్క చేసి రేపట్టండి. అలా చెప్పిందా? ఆవేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి చావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే. వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేసి తిరుగురా, అసలు వీళ్ళు కళ్ళు మంచి కావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఒక పని చేయరా, మంచి గూండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా సంపాదించడం అంటే రూపాయి 2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000 నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడ సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినా. అదిగోనే మధు, ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం ఏందిరా, వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం కూ అని కూసావనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అనవే. కూ కూ నా వాయిస్ నీకు నచ్చిందా? ఐ లవ్ యూ. నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడేవాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. బావా అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటావా?
అలా గొడవ చేస్తారు? పోవే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? అవునే, దాన్ని కూడా లాక్కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పను. సరే వదిలేసాయి. నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటే అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? ఏ అదన్నా జరుగుద్ది. చెప్పవే. అంకుల్ ఐ లవ్ యూ. అచ్చే కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు. నీకు వేరే పని లేదా? ఏ మధు ఏమైంది? మళ్ళీ వాడే అంత మీ వల్లే. హే అటు చూడండి. తొందరగా వెళ్ళు. కమ్ ఆన్ ఫాస్ట్. ఏమైంది? నీ పని చెప్తా. నువ్వు రావే. ఏయ్ నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇక్కిలిస్తూ తేరైపోయావేనా? మీరు తప్పకండి, మేమిద్దరం మనసి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలాంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్? గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్ ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు. సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. ఇన్నేళ్ల సర్వీస్లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు. నువ్వు అలా కరుణించావు. అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత? సార్ ఆ గంట అక్కడ పెట్టేయి. మీకెలా తెలుసు సార్? అది గంటరా, నడుస్తుంటే సౌండ్ రావట్లా? ఓహో. గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. సార్ మీరు పోలీస్ అయ్యారు కానీ దొంగోడైనట్టయితే ఎవ్వరికీ దొరికేవాళ్ళు కాదు సార్. ఉంటాను సార్. స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు? అబ్బో 8:30కి ట్రైను. బోల్డ్ అంత టైం ఉంది. ఈలోగా నేను టిఫిన్ కూడా చేసేది. ఏమండి ఆ కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి? అటు. థ్యాంక్ యూ. ఎవడాడు? ఏమో. అమ్మో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కర్లేదు, అక్కడి నుంచే వస్తున్నాను. రవీంద్ర నారాయణ్? అవును. సీతారాం ఐపీఎస్ తెలుసు. నేను రాజమాణిక్యం చెప్పారు. ఈ అడ్రస్ కనుక్కున్నాను. కాఫీ తాగుతాను తర్వాత. ఇతను రవి, యావరేజ్ గా ఉన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడు, వైరు దిగిపోతుంది. నాన్న డోంట్ ఎంబారస్ మీ. మా పెద్దమ్మాయి. బాగుంది సార్. తెలుసు, చూడకు. దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను. కుర్రాడు పైలట్. కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఈవిడ మా ఆవిడ లలిత. ఇందా కోపంగా వెళ్ళిపోయిందే నేహ. సిగ్గుతో బయటకు రాలేదే అది ఊహ. మరి నిహాల్. ఓ మొత్తం ఇది హా ఫ్యామిలీ అన్నమాట. వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. నా సింటి బట్టలు కొట్టేశారు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. నీ చేతులు పడిపోను. సారీ అండి, మీ గొలుసు నా చేతికి తగిలింది. ఐఎమ్ వెరీ సారీ. యూనో. అరే లూజ్ లాల్చి, ఆ లుక్ ఏంట్రా? ఆ బ్యాగ్ తీసి కింద పెట్టు. జిప్పు తీరా జఫా. ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను. హాయ్. ఇదెవరు? చెప్పాను కదా మా రెండో అమ్మాయిని. వయసు ఎంత?
8 years 2003 born. ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావా లేడీస్ ముందు? ఏంటి బావా అందరూ హాల్లో ఉన్నారు? బెడ్రూమ్ లో ఖాళీ లేక? ఊరుకో బావా. లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది, నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని. బాగున్నారా అన్నయ్య గారు? కాఫీ తాగుతావా అయ్యా? బిర్యానీ బట్రావే, ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు. కాఫీ అడిగినా తప్ప. ఏంటి బావా కేసు? కమిషనర్ గారు ఇంట్లో కాసు పేరు కొట్టేశాడు బావా. నేను అటు నుంచి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు. ఏంటి నీకు కూడా? ఎవరు సార్ వీరు? వాల్మీకి అని పెద్ద సిఐ, ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్. బై బై మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలడు. ఊరుకో బావా, మన గురించి మనం చెప్పుకోకూడదు. అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే? అదే అర్థం కావట్లేదు బావా. బెల్ట్లు, చైన్లు, లాఠీలు, ఆఖరికి సూదులు, పినీసులు కూడా వాడేశాను. కమిషనర్ గారు డబ్బులు ఇవ్వట్లేదని అమ్మిన షాప్ ఓనరే కొట్టేయమన్నారు సార్. అన్ని ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసి ఉండరు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా? హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే. భలే సీట్ అడగట్టాడు. టికెట్. పేరు పెంటయ్య. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? ఎదవలా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి. సార్ నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్, మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి మీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా. ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పదా. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకమ్మాడన్నమాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? ఏమైందే? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయిందే. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ అడుగుదామా? నో. ఏ నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా? సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే. ఓయ్ నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? Stop it. కాంతమ్మ. కాంతమ్మ? నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్? సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్ పంజాబీ అన్నావు? అత్తమ్మ సింగ్. ఓహో. అలామస్ గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏయ్ ఏంటిది? అందరి బాత్రూంలో పడేసి గ్రైండర్లా రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశాను? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. 8 టికెట్లు ఎలా చూపిస్తావు? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. ఎక్కడ బాబాయ్? దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటేను. బెట్టింగా? పద బాబాయ్, మనకి అర్జెంట్గా 5 లక్షలు కావాలి. 5 లక్షలా? అమౌంట్ గురించి కంగారు పడదా, మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్. ఇలా చెప్తేనే సింగపూర్ లక్ష్మణ్ అడిగాడు 50,000 పెట్టా లాస్ట్ ఇయర్. ఏ రాలేదా? ఎందుకు రాలే? అడిగి డబ్బులు వచ్చినాయి, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది.
ఏముంది? దాన్ని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటది అది. చూసారా తను నవ్వుతుంటే ఒక మెరుపు వచ్చింది. మెరుపేంటి పైనుంచి వర్షం కూడా వస్తుంది. బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి బాబాయ్. అక్కర్లేదు అబ్బాయి, పిలిస్తే అది వస్తుంది. అరే 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 రవి మీరు మధు ఇందాక మీరు నవ్వినప్పుడు ఒక మెరుపు అంటే ఒక ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి. బహుశా దీని వల్ల అయ్యి ఉంటుంది. ఇలాగా పొలాలకు వేసినట్టు దీన్ని పళ్ళకి కంచేశారేంటి? క్యూట్ గా ఉంది కదా. ఇడికెళ్ళు పూర్తిగా దొబ్బినాయి. మన పని మనం చూసుకోవడం బెటర్. దొరికాడు. కోటికి ఎట్టు వెళ్ళాలి సార్? అటు వెళ్ళాలి. థ్యాంక్స్. అటు పని లేదులే. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్. నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదా. పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా? అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడుతున్నా. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మంది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా. చదవంగానే ఆడు నీకు లుక్ ఇస్తాడు, స్టైల్ గా నవ్వు నవ్వు. ఇప్పుడు ఆడు నిన్న ఒక వచ్చి అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు. ఉద్యోగం లేదు. గెట్ అవుట్ సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. కాంతమ్మా చిక్కుపడింది. పిజ్జా టేబుల్ టైం అయిపోతుంది. కాంతమ్మా ప్లీజ్ అర్థం చేసుకో. 2 minutes చెప్పేది కదా. ప్లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 minutes ప్లీజ్ అర్థం చేసుకో. సార్ ఆన్ టైం డెలివరీ సార్. సైన్ చేయండి సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? అమ్మా అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి. హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది. దీంతో నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పాము లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మా 4000 రూపాయల? అమ్మ దొంగ మొహ. సైలెంట్ గా ఎరగొట్టి పెట్టేసిందే. మిస్టర్ సార్ ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి కూడా పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది.
ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవమంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను. సార్ థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో ఒక మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే 1 లాక్ రూపీస్ ఇస్తాను నీకు. 1,00,000? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు. వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. ఆ అమ్మాయి అంత బాగుందా? క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడతారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు యాదవ ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే కూతురు గెటప్పే మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ? 150 రూపాయలా? షాపింగ్ కి 25,000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారు తాలూకా, తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావన్నమాట. యాక్షన్. కట్ 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 కట్. రేయ్, నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అదేంట్రా? మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్, నీకు బాగా బలిసిపోయిందిరా. అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ, నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏమి లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా. ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి, అంతే. మరి ఆ 1,00,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫనీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమినీ టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా? అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు? అంటే మీరు అనాథ? అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ విత్ మీ ఒపీనియన్. పోనీ అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా.
ఏ కాంతమ్మా ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేనివాడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని చోట మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాలి అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు ఈయనతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.